logo on that. So we are very happy to have this association with Andhra Pradesh. 1935 we started here by opening a branch, and now we have 362 branch and very good relationship with Andhra Pradesh. Keeping in this mind, today I had come here along with my colleague Shri Prasad ji, Executive Director, to hand over a check of 1 crore in the Chief Minister's Fund, which will definitely help the people of Andhra Pradesh to fight the tragedy which has hit to this state. We have a lot of plans for this state and going to have more branches to serve the people of Andhra Pradesh. We have a regional office in Vijayawada, another in Vizag, one in Angol, another is Nellore, and Hyderabad of course is our, we have got 2 regional offices, large regional, so we are catering to the people of Andhra Pradesh. Thank you very much. Sir, congratulations. చాలా సంతోషం సార్, మీరు ఉదూద్ బాధితులకు సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్లో ₹1 కోటి ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయ ప్రసాద్, ఈడీ సిండికేట్ బ్యాంక్. మా కొలీగ్ శ్రీవాస్తవ్ కూడా నాతో వచ్చారు, ఆయన ఈడీ. ఇవాళ సందర్భం ఏంటంటే, హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో మా బ్యాంకులు, మా బ్రాంచులన్నీ కూడా ఇతరికంగా సేవా కార్యక్రమాలు చేశాయి. రిలీఫ్ కార్యక్రమాలు, ఫుడ్ క్యాంప్స్, వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ టేకప్ చేశారు. అది మా పరిధిలో ఉన్నది. బ్రాంచ్ లెవెల్లో వాళ్ళు మా వారం రోజులు మా వాళ్ళు ఫుడ్ క్యాంప్స్ అవి కండక్ట్ చేశారు. తర్వాత ఇంకా హుదూద్ దానికి సీఎం గారు చాలా కష్టపడి దానికి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మా వంతుగా బ్యాంకు ద్వారా ఏమైనా చేయాలని మేము ఆలోచించాము. లోకల్గా ఎఫ్జిఎం ఆఫీస్ ద్వారా ఇచ్చంపల్లి ఇప్పిలి అని ఒక గ్రామాన్ని, ఇప్పిలి అనే గ్రామాన్ని దత్తత చేసుకుని సిండికేట్ బ్యాంక్ దాని టోటల్ రూరల్ డెవలప్మెంట్ అంతా ఆ బ్రాంచ్ని అడాప్ట్ చేసుకున్నాము. అది కాకుండా లాస్ట్ వీక్ మా బోర్డు వాళ్ళు ₹1 crore సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్కి యాక్సెప్ట్ చేశారు. ఈ రోజున ఆ చెక్కుని ఇక్కడ సీఎం గారికి స్వయంగా మేమిద్దరం మా లోకల్ జీఎం ద్వారా అందజేసి సీఎం గారికి మా యొక్క సిండికేట్ బ్యాంకు ఈ యొక్క ఏపీ ప్రగతిలో పార్ట్నర్గా ఉంటుందని మా హామీ ఇచ్చాము. సిండికేట్ బ్యాంకుకి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల్లో సిండికేట్ బ్యాంకు లీడ్ బ్యాంకు. కర్నూలు, కడప, అనంతపూర్, ఒంగోలు అండ్ నెల్లూరు జిల్లాల్లో మేము లీడ్ బ్యాంక్గా ఉన్నాం. ఇంకా మాకు 362 శాఖలు ఉన్నాయి. ఈ బయట ప్రాంతానికి వచ్చిన బ్యాంకుల్లో హయ్యెస్ట్ నెట్వర్క్ ఉన్నది సిండికేట్ బ్యాంక్ మాత్రమే. మాకు ఏపీ గ్రామీణ బ్యాంక్ కూడా ఉన్నది. మొత్తం ఆ నెట్వర్క్తో కలుపుకుంటే దాదాపుగా 1000 శాఖలతో సిండికేట్ బ్యాంక్ కానీ రూరల్ మా గ్రామీణ బ్యాంక్ ద్వారా కానీ సేవలు అందిస్తున్నాము. ఇవాళ ఇక్కడ ఈ మా యొక్క విశాఖ ఎఫెక్ట్ అయిన పీపుల్కి మా యొక్క అండదండలు తెలియజేస్తూ ముందు కార్యక్రమాల్లో కూడా రిహాబిలిటేషన్లో, బ్రాంచ్ లెవెల్లో రీకన్స్ట్రక్షన్కి, తర్వాత పారిశ్రామికంగా మా ద్వారా జరుగుతున్న స్కీములన్నింటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీముల్లో మేము కూడా పాల్గొని మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఆ ప్రాంతానికి మొత్తం ఆంధ్రప్రదేశ్కి అందిస్తామనే ఉద్దేశంతో ఇవాళ మేము తెలియపరుస్తున్నాం. జనరల్ మేనేజర్ ఆఫీస్ తరఫున నా పేరు మోహన్ రెడ్డి అండి, జనరల్ మేనేజర్ ఇక్కడ. సార్, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో మేము 5 జిల్లాల్లో లీడ్ బ్యాంక్గా ఉండటమే కాకుండా దాదాపు 360 శాఖలతో దాదాపు 20,000 కోట్ల వ్యాపారం ఈ రోజుకి చేస్తున్నాము. అలాగే ఇక ముందుకు దాదాపు 30 శాఖలు ఓపెన్ చేయటమే కాకుండా ఇంకా ఈ విశాఖపట్నంలో ప్రత్యేకించి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటం, అలాగే వివిధ రిపేరీ కార్యక్రమాలు కానీ, వారికి నష్టపోయిన బాధితులకి అన్నదాన కార్యక్రమాలు, కూరగాయల పంపిణీ ఇలాంటివే కాకుండా వివిధ రకాలైన లోన్లతో కూడా మేము వారికి విశ్వాసం కలిగించి వారిని అభివృద్ధి పదంలోకి తొందరగా తీసుకురావడానికి మా వంతు సిండికేట్ బ్యాంకు కృషి చేస్తుందని తెలియజేస్తాం.